హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఉగాది రోజు పోలేలు అనేది ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తారండి. వీడియో అనేది చాలా డేస్ అయిపోయింది. అదే రోజు పోస్ట్ చేద్దామంటే వీలు కుదరలేదు. ఓకే, మరి ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ మాత్రం పప్పు అనేది హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నానిన తర్వాత పప్పు కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ విజిల్ వచ్చేలోపు మనం పిండి తీసుకొని మైదా పిండి అందులో సరిపడా నూనె వేసుకొని, నూనె అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. అట్లా ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. మంచిగా కలుపుకొని ఒక పక్కకి పెట్టుకొని నెక్స్ట్ బెల్లం అనేది మంచిగా దంచుకొని ఈ 2 ప్రాసెస్ చేసేలోపు పప్పు అనేది ఉడికేస్తుంది. అందులోనే బెల్లం వేసి కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండేలోపు మనం పిండి మళ్ళీ ఇంకోసారి మైదా పిండి అనేది మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేలోపు పప్పుని అందులో నెయ్యి ప్యాకెట్ అనేది వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీ అనేది ఇంకా కొద్దిగా యాడ్ అవుతుంది. అందులోనే జీలకర్ర, ఇలాచీ కూడా వేసాను. నేను యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. అలా ఉడికి దగ్గరికి అయ్యాక పిండిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని, పప్పు అనేది చల్లగా కావాలి. చల్లగా ఉంటే దగ్గరికి ముద్దలా అయిపోయి ఈజీగా అయిపోతుంది. చపాతీ పిండి ఎలా చేస్తామో అలానే చేయాలి, కానీ అందులోనే పూర్ణం చేసి పూర్ణం అనేది అందులో పెట్టుకొని మంచిగా ఒక కవర్లో, మామూలుగా ఏ కవర్ తోటైనా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే పిండి అనేది మెత్తగా మంచిగా కలుపుకున్నామంటే అసలు కష్టం అనేదే ఉండదు. చాలా ఈజీగా అయిపోతుంది. అలా సింపుల్గా చేసుకొని మంచిగా అటు ఇటు కాల్చుకున్నామంటే టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే సింపుల్ కవర్లోనే చేసా, కానీ ఈజీగా అయిపోయింది. ఒక గంటలోనే కిలో వరకు చేయొచ్చు. అసలు చేసామా అన్నట్టు కూడా అనిపించదు. నూనెతోటి చేసా కాబట్టి ఈజీగా అయిపోయింది. మీ ఇష్టం ఉంటే పిండితోటి కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ ఉగాది. ఆ ఉగాది అనేది ఎప్పుడో అయిపోయింది, కానీ ఈ వీడియో అదే రోజు వచ్చే వీడియో, కానీ మర్చిపోయా. వీడియో చూస్తూ ఉంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఓకే, మరి ఉంటా. బాయ్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్తో మేము